హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ మమ్మీ యూట్యూబ్ ఛానల్. మైసెల్ఫ్ దాసు. సో ఈరోజు వీడియోలో క్వశ్చన్ నెంబర్ 23కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయి, ఏ చాప్టర్లో నుండి వస్తుందో మనం ఈరోజు అయితే తెలుసుకుందాం. సో ఇప్పటి వరకు కూడా క్వశ్చన్ నెంబర్ 13 నుండి 22 వరకు కూడా అయితే మనం ప్రతి క్వశ్చన్ కూడా వాటికి సంబంధించిన మోడల్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం కంప్లీట్ చేసాము. సో అవన్నీ కూడా మనకి వాట్సాప్లో మనకి క్వశ్చన్ నెంబర్ 13 నుంచి 20 వరకు కూడా 2 మార్క్స్ సంబంధించినటువంటి ఆ వీడియోస్ మీరు వెతుక్కోకుండా లింక్ అయితే జాగ్రత్తగా అన్ని కూడా అప్డేట్గా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది, కాబట్టి గమనించండి. సో 4 మార్క్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. 21, 22 ఆల్రెడీ కంప్లీట్ చేసాము. సో దయచేసి ప్రాక్టీస్ చేయాలి. 10th క్లాస్ పిల్లలందరూ కూడా టైం అయితే దగ్గరకు వస్తుంది. కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23కి సంబంధించినటువంటి క్వశ్చన్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుంచి వస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ చెప్పగానే ఆ చాప్టర్ ఏంటి అనేది ఖచ్చితంగా ప్రతి పిల్లడు కూడా చెప్పాలి. సో క్వశ్చన్ నెంబర్ 23 ఏ చాప్టర్ అని అంటే సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనేటువంటి చాప్టర్ నుండి వస్తుంది. సో ఇలాంటి ఈ చాప్టర్లో నుండి 4 మార్క్స్ ఏ విధంగా క్వశ్చన్ అడుగుతాడు అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. సో చాలా మంది పిల్లలు అడుగుతున్నారు, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ చెప్పండి, 4 మార్క్స్ చెప్పండి అని చెప్పేసి. సో నేనైతే 4 మార్క్స్ సమ్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను, దయచేసి గమనించండి. సో 4 మార్క్స్ మరి సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ లో నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలని, ఇంపార్టెంట్ సమ్స్ ఏంటి అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఈ రోజు డిస్కస్ చేసిన సమ్స్ ఏదైతే ఉన్నాయో అవి మీరు చేయగలిగితే చాలు, ఖచ్చితంగా మనకి అందులో నుంచి 4 మార్క్ అయితే మనం సంపాదించగలుగుతాం. సో ఆలస్యం చేయకుండా క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో చూద్దాం. సో ఈ క్వశ్చన్స్ మనకి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫార్ములాని ఖచ్చితంగా ఫార్ములాస్ చదవాలి. సో క్వశ్చన్ అయితే మనం అర్థం చేసుకోవాలి. ఆల్ క్వశ్చన్స్ మీకు సింపుల్ గా ఏమంటే ఆ ప్రాసెస్ అయితే ఎలాగైతే చేయాలో నేను అయితే చెప్పేస్తున్నాను. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో లెంగ్తీ అయిపోతుంది, కాబట్టి దయచేసి గమనించండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక వుడెన్ ఆర్టికల్ అనేటువంటి సమ్ మనం చూడాలి ఖచ్చితంగా. వుడెన్ ఆర్టికల్ సమ్. సో ఒక వుడెన్ ఆర్టికల్ ఉందట, వుడెన్ ఆర్టికల్ ఉంది. సో ఈ వుడెన్ ఆర్టికల్లో ఏమవుతుందట, ఈ వుడెన్ ఆర్టికల్లో ఉండేటువంటి ఈ వుడెన్ ఆర్టికల్ని స్కూపింగ్ చేస్తున్నారట. రెండు సైడ్లు కూడా హెమిస్పియర్ షేప్లో ఉండేటువంటి, అంటే ఈ షేప్లో ఉండేటువంటి లాగా ఏం చేస్తారంటే రెండు ఎండ్లు కూడా స్కూప్ చేస్తున్నారు. ఏమండి ఆ సిలిండర్ అలా స్కూప్ చేస్తే ఏమవుద్ది, అది ఎలా మారిపోద్ది అంటే ఇలా మారిపోద్ది. రెండు సైడ్స్ కూడా స్కూప్ చేస్తే మనకి ఆ సిలిండర్ ఏదైతే ఉందో అది అలా తయారవుతుంది. దయచేసి గమనించాలి. ఇప్పుడు ఏమంటున్నాడు వాడు, సో దాని యొక్క సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. సో ఇప్పుడు ఇలా ఉండేటువంటి సిలిండర్లో రెండు సైడ్స్ కూడా స్కూప్ చేసేస్తే ఆ సిలిండర్ ఎలా తయారైంది, ఇప్పుడు దాని యొక్క సర్ఫేస్ ఏరియా ఏంటి అనేది, ఏమండి దాని యొక్క సర్ఫేస్ ఏరియా ఏంటి అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఇప్పుడు ఇలాంటప్పుడు ఎలా చేయాలంటే మనకి ఏమి ఇచ్చాడు, ఫస్ట్ రేడియస్ ఇది ఇచ్చాడు. రేడియస్ ఎంత ఇచ్చాడండి వాడు, రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 3.5 అని ఇచ్చాడు. ఆర్ ఈక్వల్ టు రేడియస్ ఈక్వల్ టు 3.5. ఓకేనండి. సో ఆర్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్. అలాగే హైట్ హెచ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ అయితే ఇచ్చాడు. హెచ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ అయితే ఇచ్చాడు. సో దయచేసి గమనించాలి. ఇప్పుడు ఏంటి, ఆ సర్ఫేస్ ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సర్ఫేస్ ఏరియాస్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ రైట్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు, సర్ఫేస్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, ముందు ఇలా మనకి అంటే యాక్చువల్గా క్యాప్స్ లేవు కాబట్టి ఇక్కడ మనం పైన రెండు హ్యాండ్స్ కూడా లేవు కాబట్టి సో మిడిల్లో ఉండేటువంటి పార్ట్ ఏమవుతుందంటే మనకి సిఎస్ఏ అవుతుంది. సో సిఎస్ఏ ఆఫ్ సిలిండర్, సిఎస్ఏ ఆఫ్ సిలిండర్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా మనం ఏం చేయాలి, అలాగే ఇక్కడ టూ హెమిస్పియర్స్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క సిఎస్ఏ కూడా మనం చేయాలి. ఎందుకంటే స్కూప్ చేసేటప్పుడు జాగ్రత్తగా గమనించాలి. స్కూప్ చేసేటప్పుడు ఇవి మనకి లోపల ఉండేటువంటి ఈ ప్లేసెస్ కూడా మనం టచ్ చేయాలి. ఇలాగా అర్థమవుతుందండి. ఈ ఇన్సైడ్ మనం టచ్ చేస్తే ఆ ప్లేస్ కూడా ఉంటుంది. సో ఆ ప్లేస్ కూడా ఉంటుంది కాబట్టి దాన్ని మనం గమనించాలి. అంటే ఈ ప్లేస్కి సంబంధించినటువంటి సిఎస్ఏ, ఈ ప్లేస్కి సంబంధించినటువంటి సిఎస్ఏ కూడా మనం కలపాలి. ఏమండి మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో ఆ మిడిల్ పార్ట్ సిఎస్ఏ ఆఫ్ ఏమండి సిలిండర్ అవుతుంది. సిఎస్ఏ ఆఫ్ సిలిండర్ అవుతుంది. దాంతోపాటు మనం ఏం చేయాలి, ఇది ఏ షేప్లో ఉంది, హెమిస్పియర్ షేప్లో ఉంది. సో హెమిస్పియర్ షేప్లో ఉండేటువంటి దీన్ని సిఎస్ఏ, ఈ సిఎస్ఏ అండ్ ఈ సిఎస్ఏ రెండు సిఎస్ఏలు కూడా మనం ఏం చేయాలి, యాడింగ్ చేయాలి. సో సిఎస్ఏ ఆఫ్ టూ హెమిస్పియర్స్
వుడెన్ ఆర్టికల్ ప్రాబ్లం మనం చేస్తున్నాం, దయచేసి గమనించాలి. వుడెన్ ఆర్టికల్ ప్రాబ్లం మనం చేస్తున్నాం. సో సర్ఫేస్ ఏరియా కావాలంటే ఏం చేయాలట? సో ఒక సిలిండర్ లాగా ఉంది, 2 హెమిస్ఫియర్స్ వాడు స్కూప్ చేశాడు, ఆ ఫిగర్ ఇలా తయారైంది. తయారైనటువంటి ఫిగర్ ని చూస్తే ఇప్పుడు మిడిల్ పార్ట్ సిఎస్ఏ ఆఫ్ ద సిలిండరు, ఓకేనండి. ఈ పైన స్కూప్ చేసింది సిఎస్ఏ ఆఫ్ హెమిస్ఫియర్, అలాగే కింద స్కూప్ చేసింది కూడా సిఎస్ఏ ఆఫ్ హెమిస్ఫియర్. ఇప్పుడు ఈ మూడు కూడా మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి, ఏమండి. సో 2 హెమిస్ఫియర్స్ కాబట్టి ఇక్కడ మనం ఇలా రాసుకున్నాం. ఫార్ములా ఒకసారి చూసేద్దాం. సిఎస్ఎఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటండి? సిలిండర్ ఫార్ములా 2πRH. సిఎస్ఏ ఫార్ములా 2πRH. ఓకే, తర్వాత 2 హెమిస్ఫియర్స్ ఉన్నాయి. 2 హెమిస్ఫియర్స్ ఉన్నాయి. హెమిస్ఫియర్ కి సిఎస్ఏ ఫార్ములా ఏంటి? హెమిస్ఫియర్ కి 2πr². ఏమండి? 2πr². ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి 2πr² ప్లస్ 2πr². ఏమండి? సో చూడండి ఒకసారి దీన్ని సింప్లిఫై చేద్దాం. 2πRH ప్లస్ 2πr² 2πr² చూస్తే టోటల్ గా మనకి 4πr². 4πr². సో ఇక్కడ మనం చూద్దాం. సో 2πRH ప్లస్ 4πr². ఇప్పుడు మనకి ఇక్కడ పై ఉంది, ఇక్కడ పై ఉంది, ఏమండి. ఇక్కడ 2πr ఉంది, ఇందులో 4 లో కూడా 2 ఉన్నట్లే ఇది పై r కూడా ఉంది. సో మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ చూస్తే హెచ్ వాల్యూ మనకు తెలుసు. హెచ్ ఎంత ఇచ్చాడు? హెచ్ అంటే 10 ఇచ్చాడు. రేడియస్ ఎంత ఇచ్చాడు? 3.5. అంటే సిలిండర్ యొక్క రేడియస్ అలాగే హెమిస్ఫియర్ యొక్క రేడియస్ కూడా సేమ్ అవుతుంది, గమనించాలి. అంటే సిఎస్ఏలో ఉండేటువంటి సిలిండర్ లో ఉండేటువంటి రేడియస్ అలాగే హెమిస్ఫియర్ లో ఉండేటువంటి రేడియస్ అంటే ఆర్ వాల్యూ బోత్ ఆర్ సేమ్. సో చూడండి ఇక్కడ 2πr ఈ మూడు కూడా ఉన్నాయి. సో ఈ 4 లో కూడా 2 ఉన్నట్టే కదండి, 2 2 4 కదా. సో కాబట్టి ఇందులో 2 ఉంది, పై ఉంది, r² అంటే ఒక r ఉన్నట్టే కదా. సో చూద్దాం ఒకసారి ఏం మిగులుతుంది చూద్దాం. సో 2πr కామన్ చేస్తే ఇక్కడ ఏం మిగిలింది? నాకు ఇంకా హెచ్ అయితే మిగిలింది, ఏమండి. షార్ట్ కట్లో ఎలా చేయాలో చెప్తున్నాను నేను సింపుల్గా. సో హెచ్ అయితే మిగిలింది, ప్లస్ ఇక్కడ ఆల్రెడీ ఒక 2 బయటకు వస్తుంది కాబట్టి ఇంకా 2 ఉంటుంది, అదవుతుందా? చూడండి, మల్టిపుల్ చేస్తే 2 2 4 సరిపోయిందా? సో ఆల్రెడీ పై మనం తీసేసాము. ఈ r² లో ఒక r బయటకు తీసాం కాబట్టి ఇంకేం మిగులుతుంది? ఒక r అయితే మిగులుతుంది, అర్థమైందా? చూడండి, ఇది దీంతో దీన్ని మీరు మల్టిపుల్ చేసి ఇది వస్తుంది 2πr ఇంటూ హెచ్, 2πRH, 2πr. సో 2 2 4 πr ఇంటూ r, πr², సరిపోయిందండి. సో ఇలా మనం రాయొచ్చు. ఇప్పుడు వాల్యూస్ అయితే సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, సో 2 ఇంటూ పై అంటే ఎంత మనం తీసుకోవాలి? వాడు ఇస్తే తీసుకోవాలి, ఇవ్వకపోతే 22/7. ఓకే, ఇంటూ r. r అంటే ఎంత ఇచ్చాడండి? 3.5. ఓకే, బ్రాకెట్. సో హెచ్ అంటే ఎంత? హెచ్ అంటే ఎంత ఇచ్చాడు? 10 ప్లస్ 2r అంటే 2 ఇంటూ r అంటే ఎంత అండి? 3.5 అనమాట. 3.5. జాగ్రత్తగా గమనించాలి, క్యాలిక్యులేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూస్తే 2 ఇంటూ 22/7 ఇంటూ ఈ 3.5ని 35/10 అని రాయొచ్చు. ఎందుకంటే పాయింట్ తర్వాత ఒక డెసిమల్ ఉంది కాబట్టి మనం కింద డినామినేటర్ 10 రాసుకొని దీన్ని 35గా రాసుకోవచ్చు. సో 35/10, 35/10. చూడండి, 10 ప్లస్ సో 2 ఇంటూ 3.5. 3.5 అంటే ఎంత అండి? 3.5 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 3.5 కదా. సో 3.5 ఎంత? టోటల్గా 7. సో ఇది ఇక్కడ మనం 7 రాసుకోవచ్చు. చూడండి, ఇంకా సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే 7 టేబుల్ ఇందులో మనకి 5 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది, ఏంటి అర్థమవుతుంది? క్యాన్సిలేషన్ 5 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది. సో 7 5s are 35. ఈ 5 టేబుల్ ఏమండి? 5 టేబుల్ 10లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఇంకేం మిగిలి చూడండి, అక్కడ ఏం మిగిలినాయి అక్కడ? సో అక్కడ 22 మిగిలింది, 22 ఉంది. ఇంకేమున్నాయి? ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి, 22 ఒకటి మాత్రమే ఉంది. ఓకేనండి, 22 మాత్రమే ఉంది, గమనించాలి. ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి, 22 మిగిలింది. సో ఆఫ్ 10 + 7, 10 + 7 అంటే ఎంత? 17. సో 22 ఆఫ్ అంటే ఇంటూ అని అర్థం. సో 22 ఇంటూ 7 17 మల్టిపుల్ చేద్దాం. సో 7 2s are 14, 7 2s are 14 + 1 15, 1 2s are 2, 1 2s are 2. సో ఎంత అండి? 4 7 3. సో టోటల్గా మనకి 374 సెంటీమీటర్స్ స్క్వేర్ అనేది వచ్చింది. 374 ఏమండి? సో సెంటీమీటర్ స్క్వేర్. ఎందుకు సెంటీమీటర్ స్క్వేర్ పెట్టామంటే వాడు ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సర్ఫేస్ ఏరియా అంతా, అర్థమైందండి? ప్రాబ్లము ఏం లేదు. ఒక
సిలిండర్ ని రెండు వైపులు కూడా స్కూప్ చేస్తే హెమిస్ఫియర్ షేప్ ని ఎలా తయారవుతుంది. ఇప్పుడు దీని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఈ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో ఇది సిఎస్సి ఆఫ్ ద సిలిండర్ అవుతుంది. తర్వాత ఈ పైన కింద కూడా ఉండేటువంటి హెమిస్ఫియర్ షేప్ లో అవి మనం యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎలా వస్తుంది. సో ఫస్ట్ సిఎస్సి ఆఫ్ ద సిలిండర్ ఫార్ములా, అలాగే 2 హెమిస్ఫియర్స్ ఫార్ములా 3 కలిపితే ఇలా మనం సొల్యూషన్ చేసుకుంటూ వస్తే 374 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. అర్థమైందండి ప్రాబ్లమ్? అర్థం కాకపోతే మరొక ఒకసారి చూడండి, క్లారిటీగా అయితే మీకు అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సో క్వశ్చన్స్ అన్ని కూడా ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మనకి లెంగ్తీ వీడియో అయిపోతుంది కాబట్టి దయచేసి చెప్పే జాగ్రత్తగా గమనించాలి. సో ఏ ఇంపార్టెంట్ సమ్స్ ఏదైతే ఉన్నాయో సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుంచి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో వుడెన్ సమ్, వుడెన్ ఆర్టికల్ అని చెప్పేసి, వుడెన్ ఆర్టికల్ సమ్ అని చెప్పేసి ఒక సమ్ అయితే ఉంది. అది ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఆ సమ్ ప్రాక్టీస్ చేయండి. 2 క్యూబ్స్ ని కలిపినప్పుడు ఒక క్యూబాయిడ్ ఫామ్ అవుతుంది. ఒక క్యూబాయిడ్ ఫామ్ అయ్యేటువంటి సమ్ ఉంటుంది. ఆ సమ్ అయితే ప్రాక్టీస్ చేయండి. తర్వాత పెన్, ఒక క్యూబాయిడ్ మీద 4 డిప్రెషన్స్ ఉంటాయి. దాంట్లో మనం పెన్ పెట్టడానికి వీలుగా ఉండేటువంటి హోల్స్ దానికి ఉంటాయి. సో దానికి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమండి అని చెప్పేసి అంటాడు. అలాంటివి చేయండి. అలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ పైలో చెప్పండి ఆన్సర్ని అనేటువంటి సమ్ మనకి అయితే ఉంది. అది కూడా గమనించండి. నెక్స్ట్ ఐరన్ పోల్ ఇంకా మాస్ అని అడుగుతాడు. ఐరన్ పోల్ ఉంది ఇచ్చాడు, దానికి మాస్ ఎలా చేయాలి అని చెప్పేసి అడుగుతాడు. అది కూడా మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే నాకైతే అడగండి. ఓకేనా? సో ఒక క్యూబ్ ఉంది. ఆ క్యూబ్కి ఒక సైడ్ని హెమిస్ఫియర్ తీస్తున్నారు. అయితే ఇంకా రిమైనింగ్ ఏదైతే ఉందో దాని యొక్క సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయండి అనేటువంటి సమ్ కూడా అడుగుతారు. సో ఈ సమ్స్ మీరు సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్కి ప్రాక్టీస్ చేసి సరిపోతుంది. దయచేసి గమనించండి. సో ఈ సమ్స్ తప్పించి ఏ సమ్స్ అయితే మనకి అయితే అవసరం లేదు. ఈజీగా మనం 4 మార్కులు మనకు కావాల్సిన మార్క్స్ ఫ్రీ ఫైనల్ పబ్లిక్లో మనం తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి దయచేసి గమనించండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ మ్యాథ్స్ మమ్మీ ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ కామెంట్. అండ్ ఆల్సో వాట్సాప్ డిస్క్రిప్షన్లో మనకి 2 మార్క్స్ ఇంపార్టెంట్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. వాట్సాప్ ఛానల్లో మీరు లింక్ ద్వారా మనకి జాయిన్ అవ్వండి. అందులో 2 మార్క్స్ ఇంపార్టెంట్ ఆల్రెడీ పెట్టేసాం, ప్రతి చాప్టర్ యొక్క ఇంపార్టెన్స్. సో కాబట్టి క్వశ్చన్ వైజ్ చెప్తున్నాం కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇప్పటివరకు మనం 23 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో దయచేసి ఎవ్రీ డే ప్లీజ్ డూ ప్రాక్టీస్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.